తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రముఖ నటి కస్తూరి అరెస్టు కావడం తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చెన్నై పోలీసులు ఇటీవలే ఆమెను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అరెస్ట్ చేసిన వెంటనే ఆమెను చెన్నైకి తరలించారు. ఇక రీసెంట్గా ఈ కేసులో ఎగ్మోర్ కోర్టు నటి కస్తూరికి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను చెన్నై పులఫ్ సెంట్రల్ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కేసు నేపథ్యంలో కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆమె పిటిషన్ను కొట్టివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నై పోలీసులు ఆమె అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. కానీ కస్తూరి అంత ఈజీగా వారికి దొరకలేదు. చెన్నైలోని కస్తూరి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం పోలీసులకు కాస్త కష్టంగా మారింది. దీంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఆమె కోసం గాలించారు. ఫైనల్గా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ వివాదానికి కారణమైన సంఘటనలు కొన్ని రోజుల క్రితం జరిగిన హిందూ మక్కల్ కచ్చి సభలో చోటు చేసుకున్నాయి. ఈ సభలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు ద్రవిడ పార్టీలను టార్గెట్ చేయడమే కాక తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలుగా భావించబడ్డాయి. కస్తూరి మాట్లాడుతూ ద్రవిడ పార్టీలు బ్రాహ్మణులను పరాయి వాళ్లుగా చూడటం సరికాదని, అప్పుడు రాజుల సమయంలో రాజ దర్బార్లో పనిచేసేందుకు వచ్చిన తెలుగువారిని తమ వారిగా చూస్తూ బ్రాహ్మణులను ప్రత్యేకంగా చూడటం ఏమిటని ప్రశ్నించారు. అలాగే తెలుగువారు సేవ్ చేసేందుకు ఇక్కడికి వచ్చి అంతా తమదే అన్నట్లు కొనసాగిస్తున్నారని ఆమె కఠినంగా స్పందించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తెలుగు ప్రేక్షకుల ఆగ్రహానికి గురి కావడంతో కస్తూరి తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. తన ఉద్దేశం తెలుగువారిని అవమానించడం కాదని, కేవలం ద్రవిడ పార్టీల బ్రాహ్మణ వ్యతిరేక ధోరణిని ప్రశ్నించానని చెప్పింది. అయినప్పటికీ ఈ వివరణ ఆమెను వివాదం నుండి కాపాడలేకపోయింది. ఈ కేసు ఇప్పుడు రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారింది. కస్తూరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడం, పోలీసులు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తమిళనాడులోని పెద్ద చర్చకు దారితీసింది. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ వివాదం త్వరగా ముగిసేలా లేదు. మరి కస్తూరి కేసు వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.